సార్ ఇప్పుడు ఒక 2 రోజులుగా వైజాగ్ వాసులు ఏమనుకుంటున్నారంటే శివరాత్రికి సుబ్బరామరెడ్డి గారు, సంక్రాంతికి జీవీఎల్ గారు అంటున్నారు. అది మీ వరకు వచ్చిందా? విన్నాను అటువంటి మాట. నేను గత సంవత్సరం చేశాను, ఈ సంవత్సరం చేస్తున్నాను. మళ్ళీ పోయినసారి చెప్పాను, భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ చేస్తానని. మళ్ళీ అదే మాట ఈరోజు చెప్తున్నాను. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రజల్లో ఆనందం కలిగించే విషయం చేస్తాం. సార్ ముఖ్యంగా అర్బన్ బాటప్ పిల్లలు మీరు ఇందాక ఏదైతే అన్నారో వాళ్ళు ట్రెడిషన్ యాక్చువల్గా చాలామంది మర్చిపోయారు, ఇంక్లూడింగ్ మై సన్. బట్ అలాంటి వాళ్ళకి ఇక్కడ తీసుకొస్తే ఓకే సంక్రాంతి అంటే ఇది అన్నట్టుగా ఇక్కడ రీక్రియేట్ చేశారు. సార్ చాలా సంతోషం అండి. ముఖ్యంగా ఇలాంటి అర్బన్ బాటప్ వాళ్ళ గురించే మీరు చేసినట్టు. మీకు ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఊర్లోకి వెళ్ళాల్సిన వారు తప్పనిసరిగా వెళ్ళి ఎంజాయ్ చేయాలి. మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. కానీ వెళ్ళలేని వారు అనేక మంది ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉండి మనస్ఫూర్తి మన ఏదైనా